ఇక చిలుకూరు ఆలయ అర్చకుడి రంగరాజన్పై దాడిలో మొత్తం 22 మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 17 మందిని గుర్తించారు. ఇందులో ఏపీకి చెందిన వారు 10 మంది, తెలంగాణకు చెందిన 7 ఉన్నారని నిర్ధారించారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి అనుచరులు 5 వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 6 అరెస్ట్ చేశారు. రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం ప్రైవేట్ ఆర్మీ నాయకుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గ్యాంగ్లోని మిగిలిన సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా వీర రాఘవరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. నెల జీతం ఇచ్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి 5,000 మందితో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారని గుర్తించారు. ఈ నెల 7న చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై రామరాజ్యం ప్రైవేట్ ఆర్మీ సభ్యులు దాడి చేశారు. మా కరెస్పాండెంట్ కుమార్ చిలుకూరు నుంచి లైవ్లో అందిస్తారు. కుమార్, ఇప్పటివరకు అసలు ఎంతమందిని గుర్తించారు? అటు ఏపీకి చెందిన వాళ్ళు ఉన్నారంటున్నారు, ఇటు తెలంగాణకు చెందిన వాళ్ళు ఉన్నారంటున్నారు. అసలు రంగరాజన్ విషయంలో ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై 2 రోజుల క్రితం ఒక దాడి అయితే జరిగింది. ఈ దాడి నేపథ్యంలోనే ఇటు రంగరాజన్ కూడా నిన్న మొయినాబాద్ పోలీసులకైతే ఒక ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా పోలీసులు ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నారో ఇమీడియట్గా ఆ కేసుపై పూర్తిగా విచారణ అయితే చేశారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీర రాఘవరెడ్డితో పాటు మరొక 16 మంది ఏదైతే రంగరాజన్ ఇంటికి వచ్చి అతన్ని దుర్భాషలాడుతూ కూడా అతనిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు వీర రాఘవరెడ్డితో పాటు మరొక 5 కూడా అరెస్ట్ చేశారు. ఇందులో 10 మంది వచ్చేసి ఇటు ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. అలాగే మరొక 7 వచ్చేసి తెలంగాణ వాసులుగా గుర్తించారు. ముఖ్యంగా రామరాజ్యం పేరిట సోషల్ మీడియాలోని ఒక అకౌంట్ ఓపెన్ చేసి ముఖ్యంగా ఇందులో చాలా మంది వ్యక్తులను రిక్రూట్ చేసుకొని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన సిఎస్ రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి ఇటు ఏపీ తెలంగాణ ఏదైతే రాజకీయ వ్యక్తులు కూడా ఖండిస్తున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే కేటీఆర్తో పాటు సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి కూడా ఏదైతే రంగరాజన్ ఇంటికి చేరుకొని రంగరాజన్ అయితే పరామర్శించారు. ముఖ్యంగా ఇలాంటి దాడులను ఖండించాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిని ఖండించారు. ముఖ్యంగా తెలంగాణ ఏదైతే జనసేన సభ్యులకు కూడా ఏదైతే రంగరాజన్ పరామర్శించాలంటూ కూడా ఒక సూచన అయితే చెప్పారు. ఇలాంటి దాడులను ఖండించాలంటూ కూడా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అయితే ఉన్నారో ప్రస్తుతం ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ఈ దాడిని మీరు ఎలా ఖండిస్తున్నారు? జనసేన పార్టీ గతంలో కూడా ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్లో జరిగినప్పుడు కూడా మేము పెద్ద ఎత్తున గలం ఇప్పడం జరిగింది. అటువంటి అంశాల మీద జనసేన ఎప్పుడు కూడా ముందుంటుంది, తెలంగాణలో కానీ అది ఆంధ్రప్రదేశ్లో కానీ. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 15 రోజుల నుంచి వైరల్ ఫీవర్లో ఇంట్లో ఉండడం జరుగుతుంది, రెస్ట్లో. హాస్పిటల్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయన కొంచెం హెల్త్ ఇష్యూస్ మీద. సో ఆయన దృష్టికి ఈరోజు పొద్దున్న రావడం జరిగింది ఈ విషయం. రాగానే మన టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి అక్కడ మన జనసేన నాయకులు, జనసేన మిగతా వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇటువంటి దాడులు చేసే ఎవరైనా సరే, ఏ సంస్థ అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా లేడు మన తెలంగాణకి. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించి ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ని తక్షణం ఆయనకు హోమ్ మినిస్టర్గా ఎవరినైనా ఒకరిని పెట్టాలని మేము ప్రధాన డిమాండ్. అదేవిధంగా అర్చకుల కుటుంబానికి ఏదైతే ఉందో సోందర్ రాజన్ గారు ఏదైతే ఉన్నారో ఆయనకు కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని మేము జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి అల్లరి జరిగినప్పుడు మిగతా కొన్ని వర్గాలు కూడా ఏదో రకంగా దీని మీద ఇంకా ఫోకస్ పెట్టి ఇంకేదైనా చేసే అవకాశాలు ఉంటాయి. మాకు అనుమానం ఉంది. ఈ యొక్క కుటుంబానికి బలంగా ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం సూచించారు? అసలు ఇప్పుడు ఈ దాడికి సంబంధించి, హిందుత్వానికి సంబంధించి ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి గతంలో ముత్యాలమ్మ టెంపుల్ దాడి కావచ్చు, లేదంటే ఇటు నాంపల్లి విగ్రహ దాడి కావచ్చు, లేదంటే ఇప్పుడు డైరెక్ట్గా ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటిపైకే దాడికి వచ్చారు. అంటే ఈ రామరాజ్యం పేరిట ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? మేమేమంటున్నాం అంటే కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సో వాళ్ళు కూడా ఆలోచించాలి. మనం రాజ్యాంగబద్ధంగా మనం వెళ్ళాలి, కానీ రాజ్యాంగబద్ధంగా కాకుండా వేరే రకంగా వెళ్తే ఈ రకమైన ఉంటాయి. సో మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏదైతే ఈరోజు రంగరాజన్ గారి మీద వాళ్ళు ఏదైతే దాడి చేయడానికి ప్రయత్నం చేసారో అటువంటి వ్యక్తులు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి
రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యక్తులకు ఇక్కడ హైదరాబాద్లో తావు లేకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనను పరామర్శించడం, అదేవిధంగా ఆయనకు ఏం జరిగిందని తెలుసుకోవాలని రమ్మని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మేము రావడం జరిగింది. మా బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజలింగం గారు, మహిళా చైర్పర్సన్ కావ్య గారు, అదేవిధంగా మిగతా నాయకులంతా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి జరగడం అనేది చాలా బాధాకరం. గతంలో జరిగిన, ఇప్పుడు జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దీనికి కావాల్సిన ఇటువంటి వ్యవస్థలు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకొని వాళ్ళకి శిక్షించాలని మేము జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం జనసేన బోర్డు మెంబర్ అయిన మహేందర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇలాంటి దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పటిదాకా శంకర్ గారు చెప్పినట్టు ఏదైతే మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. రంగరాజన్ గారితో మాట్లాడి ఏ విధంగా అయితే జరిగింది ఏంటి అని అన్నీ తెలుసుకోవడం జరిగింది. తనకు జనసేన పార్టీ తరఫు నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ఒక భరోసా అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏదైనా కానీ ఇలాంటి సంస్థలు ఇంతవరకు ఏదైతే రామరాజ్యం అనే సంస్థ ఇంతవరకు విన్నది లేదు, పెట్టింది లేదు. ఇది మాకు ఒక మెయిన్ డౌట్ ఏంటంటే ఇవన్నీ కావాలని చేసే విధంగా చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఇవి తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్గా దీని మీద ఒక ప్రత్యేకంగా ఒక కమిటీయో ఏదో వేసి ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన వ్యక్తులను పట్టుకొని ఇలాంటి జరగకుండా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకుంటే ఆ సంస్థ ద్వారా జరిగిందా, ఇంకోటి రంగరాజన్ గారికి ఒక సెక్యూరిటీ పరంగా గవర్నమెంట్ తరఫు నుంచి తనకు తన కుటుంబానికి ఒక సెక్యూరిటీ ముఖ్యంగా కల్పించాలని గవర్నమెంట్ కోరుతున్నాము. అదేవిధంగా ఏవైతే ఇంతకుముందు శంకర్ గారు చెప్పినట్టు ముత్యాలమ్మ టెంపుల్లో కానీ, ప్రత్యేకించి ఆంధ్రాలో అయినా కానీ తెలంగాణలో అయినా కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి హిందూ దేవాలయాల మీద ఏవైతే జరుగుతుందో, హిందూ మతం మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో ఇది జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి అనేది రాకుండా ఇరు గవర్నమెంట్లు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇల్లు గవర్నమెంట్లు, ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రత్యేకించి ఒక గవర్నమెంట్ అనేది దీనికన్నా ప్రత్యేకించి చేస్తున్నాయి, అందరికి తెలిసిన విషయమే. అదే మాదిరిగా తెలంగాణలో గిట మున్ముందు ఇలాంటి దాడులు జరగకుండా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోని ముందుకెళ్ళాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణ గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. మా డిమాండ్ ఇది. ఇప్పుడు ఏవైతే సార్ మాకు చెప్పారో, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మాకు భరోసా ఏ విధంగా ఉంటామో ఏంటని చెప్పారో, రంగరాజన్ గారితో అవన్నీ చెప్పడం జరిగింది. తను కూడా కొన్ని విషయాలు చెప్పినాయి. ఉప ముఖ్యమంత్రి వారికి ఇవన్నీ, డిప్యూటీ సీఎం గారికి ఇవన్నీ మళ్ళీ తెలియజేస్తాము. తను నెక్స్ట్ ఏవైతే చెప్తారో దానికి అనుగుణంగా తెలంగాణ జనసేన పార్టీ ముందుకెళ్తుంది. మొత్తానికి తెలంగాణ జనసేన కూడా ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రంగరాజన్ పై జరిగిన దాడిని పూర్తిగా శ్రీదేవి కుమార్, అయితే ఇప్పుడు అక్కడ ఉన్న మెంబర్స్ కూడా అదే అంటున్నారు, ఇప్పటి వరకు రామరాజ్యం అనే సంస్థని ఇంతవరకు చూడలేదు, వినలేదు అని. అయితే అనుమానాలు ఉన్నాయి, ఇది ఒక వాంటెడ్లీ చేశారని చెప్తున్నారు. ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేస్తారా? అంటే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని. శ్రీదేవి, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇది రామరాజ్యం పేరిట ఇలాంటి సంస్థ అనేది అసలు ఇప్పటి వరకు కూడా పుట్టుకోలేదంటూ కూడా ఇటు జనసేన సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ సోషల్ మీడియా వేదిక ద్వారా వీరరాఘవరెడ్డి ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలాంటి అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి అందుట్లోని జనాల్ని రిక్రూట్ చేసుకున్నారు. అంటే సుమారు నెలకి 20,000 జీతం చొప్పున ఏదైతే ఇలాంటి మెంబర్స్ని రిక్రూట్ చేసుకుని సుమారు 5,000 మందితోని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీతోని ఇటు గతంలో కూడా వీరరాఘవరెడ్డి ఇలాగే అనేక దాడులు నిర్వహించారంటూ కూడా ఇప్పుడు పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జనసేన సభ్యులు కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి దాడులు అంటే హిందుత్వంపై జరుగుతున్న దాడులు మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. అందరూ కూడా కుట్రపూరితంగా ఏదైతే హిందువులపై దాడులు జరుగుతున్నాయంటూ కూడా ఇటు జనసేన సభ్యులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో చెప్తున్నారు. ఎందుకంటే హిందుత్వంపై అంటే గతంలో ముత్యాలమ్మ గుడి ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి అదే సమయంలో కూడా హిందుత్వంపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై కూడా ఇలాంటి దాడి జరగడం కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఖండించే పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.